మన పాఠశాలలో జరగడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన పాఠశాలలో కూడా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఈ అమ్మాయిలకి మీ భవిష్యత్తుకి ఒక మైలురాయిగా, ఒక ముందడుగుగా తీసుకొని సో ఇలాంటి నష్టాలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ లేకుండా మంచి భవిష్యత్తును నిర్మించుకుంటూ గొప్పవాళ్ళుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి గొప్ప అవకాశాలని మీకు తెలియపరిచినందుకు, తర్వాత ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనకి గర్వంగా భావిస్తూ నేను బోధన్ సిడిపి బోధి. సో ఈరోజు మనకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మనకి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం వచ్చి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని 45 రోజుల పాటు జరుపుకోవాల్సిందిగా మనము నిర్ధారించుకున్నాము. ఇందులో భాగంగా ఈ 45 డేస్లో భాగంగా మనము వివిధ రకాలైనటువంటి గ్రామాలలో మనము బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఎక్కడైతే లింగ నిర్ధారణ వివక్షత ఉందో ఆడపిల్లల్ని రక్షించాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ పిల్లలకి బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల యొక్క రక్షణ మరియు ఆడపిల్లల యొక్క ఎదుగుదల, ఆడపిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలలో వాళ్ళు చురుకుగా వ్యవహరించాలి, వివిధ రకాలైనటువంటి అంశాల మీద పిల్లలకి మనము ఈ హై స్కూల్ జానకంపేట హై స్కూల్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు మనము అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఉంటున్నాయి. సో అవి కూడా వాటి మీద మేము అవగాహన కల్పించడం జరిగింది. జరిగే క్రమంలో వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ ఎవరికి చెప్పాలి, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎలాగ రక్షణ కల్పించుకోవాలి తమకు తాముగా అనే విషయాల మీద కూడా మేము అవగాహన కల్పించాము. సో ఇందులో మేము అందరినీ లైన్ డిపార్ట్మెంట్, ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా సూపర్వైజర్లు, మా ఐసిపిఎస్సి సిబ్బంది, మా అంగన్వాడీ టీచర్లు, తర్వాత ఇక్కడ హై స్కూల్ టీచర్స్, తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది.